అక్షరాలు బాగా వచ్చి చదవగలిగిన వాడిని అక్షరాస్యుడనే పిలవాలట. మరి విద్యావంతుడని పిలవడానికి లేదు. మరి విద్యావంతుడు ఎవరు? విద్యావంతుడు అంటే సా విద్యాయా విముక్తయే అని మా ఋషులు చెప్పారు. ఏది విద్య అంటే ఎప్పుడైతే మనిషికి ఒక ఆటంకం ఏర్పడుతుందో ఆ ఆటంకాలు వచ్చినప్పుడు వాటిని దాటగలగాలి. ఆ దాటగలిగేటువంటి ధైర్యం మనిషికి కావాలి. ఒక కష్టం వచ్చి మీద పడింది, ఆ మీద పడినప్పుడు కుంగిపోయి అయ్యో అని ఏడవడం ప్రధానం కాదు కదా. మనిషి నిలబడాలి, ఆగుదాం, చేద్దాం అని ఆలోచించాలి తప్ప కుంగిపోయి ఏడ్చి అయ్యో నా పరిస్థితి ఏమిటి, అయ్యో నేను ఎలాగా అని బాధపడితే వాడు ఎన్ని చదువుకున్నవాడైనా వాడిని విద్యావంతుడు అని అనరు. విద్యావంతుడు అంటే ఏం చేస్తాడు? ఓ ఈ కష్టం వచ్చిందా ఆయన దాన్ని అవగాహన చేసుకొని మనస్సుని కుదుటపరుచుకొని చక్కని సోపానాలు వేసుకొని దాన్ని దాటి అలా వెళ్ళిపోతాడు అనమాట. అది విద్యావంతుడు.